Excuse me, have you seen Sirisha? No. ఇంత లేటా? 10 minutes ఏగా. నీకు 10 minutes కానీ నాకు 10 years లా ఉంది. నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డిదనం వస్తే బాగుంది అనిపిస్తుంది. ఒక నెలకే అంత డీప్ అయిపోయావా? ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ అనే శిరీష అని రాసేసాను. రామకోట అంటారు, అది రాసిన పుణ్యం వచ్చేదేమో. నీ ప్రేమ కోటి రాయడం కన్నా మోక్షం ఉందా? ఇక్కడ 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 అయ్యా, చూసారా? ఆడపిల్ల ఫేసే చూడని అన్నారుగా. లుక్, కమాన్, నా బెట్ మనీ తీయండి. కమాన్ కమాన్, టేక్ అవుట్. ఇట్స్ వండర్ఫుల్. At last you won the bet. Oh God, you're really very great. Yeah. Within 1 month ఫిగర్స్ తలెత్తి చూడని వెంకట్ ని నా లెగ్స్ దగ్గరికి రప్పించాను. డైరెక్టరీలో చూసారుగా. కమాన్ టేక్ అవుట్. యా, ఓకే, టేక్ ఇట్. Hey, you take it, Ray. Hey, give me. Oh, Sam's you take it. ఈ ఫుల్ గా నా లవ్ లో మునిగిపోయాడట. వాడంటే ఏంటో తెలుసుకోకుండా నాతో డేటింగ్ చేయకుండా లవ్ లో పడ్డం తప్పు కదా. What do you say? Come on, yeah. Let us celebrate a big party. Yeah! Yeah. This is correct. And next question is... శిరీష, నాతో మాట్లాడవా? బాగున్నావా? మాట్లాడగా వెళ్ళ. శిరీష, నీకేమైనా పిచ్చా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష. నిజంగా బతకలేవా? ఎస్, నేను బ్రతకలేను. ఆ పైనుంచి దూకు, నీ ప్రేమ నిజమని నమ్ముతా. కమాన్. వాడు నిజంగానే దూకుతాడేమోనే. వాడా? నో ఛాన్స్. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకు వస్తుంటే గుండె పగిలేలా ఏడ్చాడే. ఫారిన్ నుంచి అది పంపిస్తానమ్మా, ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే. నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పేరుతో వాడిని తిప్పుకున్నావు, డేటింగ్ పేరుతో వాడి చుట్టూ తిరిగావు, పిచ్చివాడిని చేసి వదిలేశావు. ఆడది మానం పోతే ఎంతో విలవిలలాడిపోతుందో, మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే, అంత కుంగిపోతాడు. నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే, నీ కాలు జారేలా చేయాలని. నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే, నీ తల్లో జేజమ్మ దిగి రావాలని. నా మగతనం చంపుకొని నీకు అణిగిమణిగుంది నా పగతనం పవర్ చూపించాలని. నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం. బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా. మాకు కడుపు కోత, నీకు గుండె కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా,
కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే, ఊరుకోమ్మా. వస్తామమ్మా. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీ మీదున్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వే మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయాం. కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా. ఇన్నాళ్ళు పలానా షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకు అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా. ఇవాళ ఆ పరువుపై చెరుగుపైన అప్రదర్శనం మిగిలింది. ఊళ్ళోకి రాగానే అడుగు తినే పిల్లని చాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం. ఇంటికి రాగానే హారతబ్బిళ్ళని ఎగర కొడితే ఏదోలే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నాం. అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన చెల్లెలే అని ముద్దు చేశావు. కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దొక్కినంత తేలిక మా గుండెల్లో కుంపట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా. లోకజ్ఞానం లేని పిల్ల అనుకున్నాం కానీ అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయాం. ఇంకా దీంతో మాట్లాడేందుకన్నయ్య, ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తల నరికి మన ఎండ్రం తాగాలి. పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మరి పరువైన దక్కేది. శిరీష, నిన్న ఇంట్లోంచి బయటికి గెంటేసేంత గట్టి గుండె మాకు లేదమ్మా. నీ అంత సమర్థనం కూడా కాదు మేము. అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా. ఆస్తిలో నీ భాగం నీకు ఎప్పుడో రాసిపెట్టుంది. ఇంకా కావాలంటే చెప్పు, మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం. అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా, ప్లీజ్. అమ్మా, ఇంతకు ముందొచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా? పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా. అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది? ఒకవేళ ప్రసవ నొప్పులేమో. అమ్మా, కొంచెం వచ్చుకోమ్మా, మెలగనరా. బాబు, బిడ్డ నొప్పులకి తట్టుకోలేకపోతుంది. త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు. డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు. పావు గంట ఆగాలి. ఆవిడ కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తావేంటి? వెళ్ళి డాక్టర్ని పిలు. చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. అక్కడ పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది. మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా? రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. కాంచనా, ఏమైందమ్మా? అమ్మా కాంచనా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా! ధైర్యంగా ఉండమ్మా. యూ విల్ బి ఆల్ రైట్. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి, సర్జరీ తీసుకురండి. ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు. ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో వదల్లో. బజారికి ఇడుస్తాను. నా పాపే, నేనున్నానుగా. చూ నా బుజ్జి బాబు కదూ, ఏడోకమ్మా. జో అచ్యుతానంద జో జో ముకుందా. ఏడోకమ్మా, నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్ళిపోతా. అక్కడ మనిద్దరం హాయిగా కలుసుందాం. నేను నీకు అమృతాన్ని ఉగ్గుపోసి పెంచుదాగా. నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తా.
కంగారు పడకమ్మా, నేను నీతో పాటే వచ్చేస్తున్నాను. ఏమ్మా ఏమైంది? బాబేడి? దెయ్యం వచ్చి బాబుని ఎత్తి గడిపోయింది. మాకు కనిపించకుండా నీకే కనిపించిందా? నిజంగానే తెల్ల బట్టలతో వచ్చి నా బాబేని బాబుని ఎత్తుకుని కిటికీలో వచ్చి పడేసింది. ఇందాక చచ్చిపోయింది ఆ అమ్మాయి. మరి ఆ దయ్యం ఏమైంది? ఆ అమ్మాయి దూకేసింది. ఆ దెయ్యం ఇలా వచ్చి బాబుని ఎత్తుకుని నా బాబే అంటూ కిటికీ నుంచి అలా పడేసింది. పిచ్చెక్కినట్టుంది. నా బాబు ఏమిటి గొడవ? బాబు ఎక్కడ అని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం. ఒక రోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగబిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేయమంది. ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటికి విసిరేసి నాటకాలు ఆడుతోంది. నాటకాలు ఆడుతుంది మీరు. బాబునది పడేసింది. నా బాబు నాకు ఇప్పుడు కావాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటల్ ఎక్కినట్టుంది. అసలే బాలింత, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం. నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా బిడ్డని ఏం చేసావు చెప్పు. నిజంగానే ఈవిడికి మెంటలే డాక్టర్. నాకు అదే పిచ్చి, నీకు పిచ్చి. నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యంలో వచ్చి నా బిడ్డను ఎక్కడో పడేసావు. చెప్పవే, నా బిడ్డని ఏం చేసావు చెప్పు. డాక్టర్ గారు నీ బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్తారమ్మా? నో, చీతే తీసుకెళ్ళింది. నా కళ్ళ ముందే చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది. అందరూ కలిసి నన్ను పిచ్చి దానిలో ఆట ఆడిస్తున్నారు, నన్ను ఏమారుస్తున్నారు. చెప్పవే, చెప్పు. నా బిడ్డని ఏం చేసావు చెప్పవే. నో డౌట్, ఈవికి మెంటల్ కాదు, కావాలనే బిడ్డను చంపేసి మెంటల్ దానిలాగా యాక్ట్ చేస్తోంది. ముందు ఈమె మీద పోలీస్ కేసు పెట్టండి. కాదు, వదలండి. డియర్ జడ్జ్, శిరీష్ అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారకురాలైంది. ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది. నా బిడ్డని చంపలేదు, నాకు మెంటల్ లేదు.